కూడా పేరున ధన్యవాదాలు. ఇవాళ జేఏసీ యూనియన్ నుండి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. మన డ్రైవర్ అన్నలం కూడా ఇవాళ CIT ద్వారా మనం రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న ఏమిటి అంటే ఆన్లైన్ సంస్థల వల్ల మనం రోడ్డు పాలైపోతున్నాం. ఇలా పోర్టర్ కానీ, మూవర్ కానీ, అంకుల్ డెలివర్ కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇవన్నీ సంస్థలు కూడా ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళ కమిషన్లు పెంచుకుంటారు. కానీ మన రేట్లు మాత్రం పెంచడం లేదు. మన రేట్లు ఎందుకు పెంచలేరు? మరి ఒకప్పుడు పోర్టర్ సంస్థ మనల్ని పార్ట్నర్ అని చెప్పేసి 2022 నుంచి 2023, 2024, 2025 వరకు మనకి ఏ విధంగా షేర్ ఇస్తుంది? మనం పార్ట్నర్స్ కదా, మనకు షేర్ అనేది ఎందుకు ఇస్తలేదు? ఇలా ఉప్పు కానుంచి, పప్పు కానుంచి, డీజిల్ కానుంచి ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది. మనం వేసుకునే బట్టల కానుంచి, చెప్పుల కానుంచి ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది. కానీ మనకు మాత్రం రేట్లు పెరగడం లేదు. ఇలా ఆన్లైన్ సంస్థలు కమిషన్లు మాత్రం పెంచుకుంటారు. మన డ్రైవర్ అన్నల్ని మాత్రం రోడ్డు పాలు చేసుకుంటా రోజుకు దిగజారగొడుతున్నాయి. ఇలా ఆన్లైన్ సంస్థల్ని బైకాట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం నుండే మోడీ సర్కారే కానీ ఎవరైనా సరే భారత్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. అందులో గూడ్స్ వెహికల్ ని కూడా యాడ్ చేసి మనకంటూ గవర్నమెంట్ నుండే ఒక యాప్ను తీసుకొస్తే మనమందరం కూడా సంతోషంగా, నిమ్మలంగా భార్య పిల్లలతోని సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పేసి కమిషన్ల ద్వారా బతుకుతున్న ఇలా కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ కుక్కలు వాళ్ళ పిల్లలతోని సంతోషంగా ఏసీ రూమ్లలో ఉంటున్నాం. మనం పొద్దున లేస్తే 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి పోతామో రేమో కూడా మనకు తెలియదు. ఇలా రోడ్డు మీద బతుకులు ఉన్నాయి. ఎట్లా చచ్చిపోతామో, ఎప్పుడు పోతామో కూడా తెలియని బతుకులలో బతుకుతున్నాం. ఇలా ఆన్లైన్ సంస్థలు మాత్రం ఏసీ రూమ్లలో కూర్చొని బుక్కెడు తినుకుంటాం. మన కమిషన్ల మీద బతుకుతున్నాయి. ఇలా ఆన్లైన్ సంస్థలకి బుద్ధి రావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుతున్నాం. CIT ద్వారా కోరుతున్నాం. ఇలా భారత్ ట్యాక్స్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ భారత్ ట్యాక్స్ లో మన గూడ్స్ వెహికల్ అని కూడా యాడ్ చేసి అందరికీ కూడా మేలు కలపాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుతున్నాం. డౌన్ డౌన్ పోర్టర్.